కడప నుంచి ఒక పాస్టర్ వెళ్తాడు. ఎక్కడికి? పాడేరుకి. పాడేరుకి వెళ్ళి ఒక డ్రామా ఆడతాడు. ఆయన ఎవరో కొట్టారని ఆయనే కొట్టించుకొని నాటకాలు ఆడి రాష్ట్రం అంతా మత విద్వేషాలు సృష్టించాలని ఒక పెద్ద నాటకాన్ని క్రియేట్ చేశారు. ఏమనాలో మీరు చెప్పండి. ఇది మూడో సంఘటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. సార్, మీరంటే మా గౌరవం. ఎందుకంటే మీరు మా ముఖ్యమంత్రి గారు కాబట్టి మా ప్రజలందరూ ఓట్లేసి మిమ్మల్ని గెలిపించి ముఖ్యమంత్రి స్థానాన్ని మీకు ఇచ్చారు. క్రైస్తవులంటే మీకు ఎంత ప్రేమో మీ మాటల్లో మాకు అర్థమైంది సార్, నిజంగా. ఎందుకంటే సార్, అభినయ్ దర్శన్ అనేటువంటి నేను కనీసం మీ అనుభవం అంతా వయసు లేదు సార్ నాకు. నేను చాలా చిన్నవాడిని. రాజకీయ పరంగా చూసుకున్నా, వయసు పరంగా చూసుకున్నా, అనుభవ పరంగా చూసుకున్నా, అసలు నేను మీ ముందు ఒక బచ్చాగాన్ని సార్ చెప్పాలంటే. నేను బచ్చాగాన్ని పాడేరు నియోజకవర్గంలో నేను పాదయాత్ర చేస్తున్నప్పుడు జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అది కూడా చాలా చిన్న ఇష్యూ సార్. అది వెరీ 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 మైనర్ ఇష్యూ. ఎందుకంటే ఆ దాడి వలన నష్టపోయింది, గాయపడింది, ఇబ్బంది పడింది, అన్ని రకాలుగా కోల్పోయింది ఎవరైనా ఉన్నారంటే నేను మాత్రమే సార్. గ్రామస్తులు కానీ, ఆ నియోజకవర్గ ప్రజలు కానీ ఎవరు నష్టపోలేదు, ఎవరు ఏది కోల్పోలేదు, నా వల్ల ఊరు తగలబడిపోలేదు. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారు ఈ చిన్న స్మాల్ ఇన్సిడెంట్ మీద ఆయన మాట్లాడారు. నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటన మీద, ఇలాంటి చిన్న సంఘటన మీద కూడా ఆయన రెస్పాండ్ అవటాన్ని బట్టి, ఆయన యొక్క బాధ్యతను బట్టి నాకు చాలా సంతోషం వేసింది. అట్ ద సేమ్ టైం చాలా బాధ కూడా వేసింది. ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ మీద అభినయ్ దర్శన్ క్రైస్తవుడు, అభినయ్ దర్శన్ స్వార్థికుడు, అభినయ్ దర్శన్ క్రైస్తవ నాయకుడు, అభినయ్ దర్శన్ క్రైస్తవ కమ్యూనిటీకి, క్రైస్తవ మతానికి చెందినవాడు అన్నటువంటి కోణంలో చంద్రబాబు సార్ మాట్లాడారు నన్ను. అయితే నేనేమంటున్నానంటే, క్రైస్తవుల మీద మీకు ఎందుకు సార్ అంత ప్రేమ అని నేను అడుగుతున్నాను. మా మీద మీకు ఎంత ప్రేమ అంటే సార్, అభినయ్ దర్శన్ మత విద్వేషాలని రెచ్చగొడుతున్నాడు అంటూ మీరు వ్యాఖ్యలు చేశారు సార్. నా మీద పెట్టినటువంటి సెక్షన్లు, కేసు నన్ను రిమాండ్కు పంపించడానికి కారణం కూడా అభినయ్ దర్శన్ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అన్నటువంటి తప్పుడు సెక్షన్స్ పెట్టి, తప్పుడు అలిగేషన్స్తో నన్ను నర్సీపట్నం సబ్ జైల్లో పెట్టారు సార్. కానీ వాటికి ఎవిడెన్సులు లేవు సార్, వాటికి ఎవిడెన్సులు ఉండవు సార్. ఎందుకంటే అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక క్రైస్తవ నాయకుడు భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ప్రజల మధ్యలో, గిరిజనుల మధ్యలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ రోజు కానీ, ఎక్కడ కానీ, ఒక్క నిమిషం కానీ, ఒక్క సెకండ్ కానీ స్వార్థ ప్రకటించను లేదు, నా దేవుని గురించి చెప్పను లేదు, మతాల్ని మార్చుకొని చెప్పను లేదు. నేను కేవలం ఓటుకు నోటు అన్నటువంటి ఆ విషయం మీద ప్రజల్ని చైతన్యపరుస్తూ, వాళ్ళకు అందని పథకాల మీద మాట్లాడుతూ, వాళ్ళ గ్రామ సమస్యల మీద మాట్లాడుతూ, కనీసం లేనటువంటి సదుపాయాల గురించి మాట్లాడుతూ ప్రజల్లో నేను పర్యటిస్తూ వెళ్తున్నాను సార్. మత ప్రచారం అభినయ్ దర్శన్ చేయలేదు సార్. ఫస్ట్ క్లారిటీ సార్. ఇక రెండవది ఏంటంటే సార్, నా మీద తప్పుడు కేసులు పెట్టారు, నన్ను జైలుకి పంపించారు. మత ప్రచారం చేయటానికే రాజకీయంగా అడుగేశాడు, మత ప్రచారం చేయటానికే పాడేరు నియోజకవర్గానికి అమాయకుల మధ్యలోకి, గిరిజనుల మధ్యలోకి వచ్చారని చెప్పి నా మీద తప్పుడు కేసులు పెట్టారు సార్. జరిగిన దాడిని గురించి మీరు స్పందిస్తూ, మత ప్రచారకుడు, కడప నుంచి వచ్చిన ఒక పాస్టర్ దాడి తనే చేయించుకుంటాడు అని మీరు మాట్లాడారు సార్. ఓకే సార్, చాలా సంతోషం. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అన్నట్టుగా మీరు మాట్లాడారు సార్. అయితే నేను ఒక్క మాట అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు క్రైస్తవుల తరపున నేను ఒక మాట అడుగుతాను సార్. క్రైస్తవ నాయకుడిగా ఒక మాట అడుగుతాను సార్. మీరంటే నిజంగా మా అందరికీ చాలా గౌరవం సార్, మా ముఖ్యమంత్రి గారు కాబట్టి. ఒక్క మాట అడుగుతాను సార్. మీరు నిజంగా ఇంత బాధ్యతగా మా పట్ల ఉంటే సార్, మరి భీమవరం దగ్గర ఉండి నియోజకవర్గంలో గత 3-4 నెలలుగా సార్ దళిత క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి గుండెలు బాదుకొని
ఏడుస్తున్నారు సార్, మాకు న్యాయం కావాలి అని. మా పేదల ఇల్లులు కూల్చారు అని ఏడుస్తున్నారు సార్, కానీ మీరు స్పందించలేదు సార్. 13 సంఘాలు సార్, 13 క్రైస్తవ ప్రార్థనా మందిరాలు సార్ కూల్చేశారు సార్, అర్ధాంతరంగా సార్, కానీ మీరు స్పందించలేదు సార్. అక్కడ ఉన్నటువంటి ఇస్మాయిల్ అనేటువంటి ఏపీసీపీఏకి సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన, ఒక పాస్టర్ గారు క్రైస్తవుల తరపున గలం విప్పి మాట్లాడటానికి, ప్రశ్నించటానికి వస్తే సార్, ఆయనని కూడా ఎవరు లెక్క చేయలేదు సార్. ధర్నా చేయడానికి రోడ్డు ఎక్కితే సార్, పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు సార్. అలాంటి టైంలో ఇస్మాయిల్ అనేటువంటి ఒక పాస్టర్ గారు సెల్ టవర్ ఎక్కారు సార్, న్యాయం కావాలి, కనీసం ప్రభుత్వంలో ఉన్న ఒక్క అధికారి, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే స్పందించండి అని ఎంతో ఇబ్బంది పడ్డారు సార్. ప్రజలు ఎంతో అరిచారు సార్, ఆక్రందనలు చేశారు సార్, కానీ మీరు ఎక్కడా స్పందించలేదు సార్. ఆ తర్వాత ఉండి పక్కనే ఉన్నటువంటి ఆకివీడు అనేటువంటి గ్రామంలో సార్, అక్కడ కూడా చాలా రాద్ధాంతం జరుగుతుంది సార్. క్రైస్తవుల మీద దాడులు, కుట్రలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి సార్, కానీ మీరు స్పందించలేదు సార్. 113 సంఘాలకి, ప్రార్థనా మందిరాలకి నోటీసులు ఇష్యూ చేశారు సార్, పర్మిషన్ లేని ప్రార్థనా మందిరాలని, కానీ మీరు స్పందించలేదు సార్. ఇదంతా చేస్తుంది, దీని వెనక ఉన్నది ప్రత్యక్షంగా పరోక్షంగా నేనే. నాకు క్రైస్తవుల ఓట్లు వద్దు, నాకు దళిత క్రైస్తవుల ఓట్లు వేయక్కర్లేదు అని బల్ల గుద్ది చెబుతున్నటువంటి వ్యక్తి ఈ ప్రార్థనా మందిరాలు కూల్చడం వెనక, దళిత క్రైస్తవుల ఇల్లులు కూల్చడం వెనక, ఆకివీడు ప్రాంతంలో 113 సంఘాలకి, పాస్టర్లకి నోటీసులు పంపించడానికి ఆ వెనక ఉన్నటువంటి వ్యక్తి నేనే అంటూ ఒప్పుకుంటున్నది ఎవరంటే సార్, మీ ప్రభుత్వానికి చెందినటువంటి, మీ కూటమి ప్రభుత్వానికి చెందినటువంటి, మీరు నియమించినటువంటి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి, ఉండి నియోజకవర్గపు ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణం రాజు గారు సార్. ఆయన మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సార్. ఇదంతా చేస్తుంది నేనే అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు సార్, కానీ మీరు స్పందించలేదు సార్. రఘురామకృష్ణంరాజు గారిని కనీసం ఒక్క మాట కూడా మీరు మందలించినట్టుగా మాకు తెలియదు సార్. సో దీని అంతటిని బట్టి మేము ఏమనుకుంటున్నామంటే సార్, ఆయన వెనక మీ హస్తం కూడా ఉందేమో అని మేము అనుకుంటాం కదా సార్, జనరల్గా సార్. ఎందుకంటే ఆయనని మందలించే హక్కు మీకుంది, ఆయనని సస్పెండ్ చేయొచ్చు, ఆయన టికెట్ క్యాన్సిల్ చేయొచ్చు, ఆయన్ని హెచ్చరించి ఎందుకు మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నావు, ఒక నాయకుడిగా క్రైస్తవులు కూడా, దళితులు కూడా ఓట్లేస్తేనే నువ్వు ఎమ్మెల్యేలోగా ఉన్నావు అని మీరు మందలించవచ్చు సార్, కానీ మీరు ఎక్కడా మందలించలేదు సార్. అంత పెద్ద ఇష్యూ సార్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఆ ఉండి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంఘటన మీద ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. డిప్యూటీ సీఎం అయినటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదు, లోకేష్ గారు స్పందించలేదు, మన హోమ్ మినిస్టర్ అనితా మేడం గారు స్పందించలేదు. క్రైస్తవులు అంటే మీకు ఇంత ప్రేమ అని మాకు అర్థమైంది సార్. కానీ కడప నుంచి ఒక సామాన్యుడైనటువంటి అభినయ్ దర్శన్ పాడేరు నియోజకవర్గానికి వెళ్ళి ప్రజల సమస్యల్ని కనుక్కోవటానికి, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల్ని వెలికి తీయటానికి ఎప్పుడు ఏ నాయకుడు, ఏ అధికారి ఎవ్వరు వెళ్ళినటువంటి కుగ్రామాల్లో, కొండల్లో, లోయల్లో ఉన్నటువంటి ప్రజల్ని కలుసుకొని వాళ్ళ బాధలు వినటానికి, వాళ్ళ సమస్యలు వినటానికి నాలాంటి ఒక సామాన్యుడు, ఒక చిన్న పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను వెళ్తే అక్కడ దాడి జరిగితే ఈ దాడికి సంబంధించి చిన్న ఇష్యూకి సార్ మీరు స్పందించారు సార్. ఇదే స్పందన ఉండి నియోజకవర్గంలో మా క్రైస్తవ సమాజం అంతా పడుతున్న బాధను బట్టి మీరు ఎందుకు స్పందించలేదు సార్? ప్లీజ్ స్పందించండి సార్. ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అనేటువంటి ఎమ్మెల్యే గారిని మందలించండి సార్. ఇప్పటికైనా నారా చంద్రబాబు నాయుడు గారు సార్, ఒకటే సార్, మీకు ఒక హైందవులే కాదు, ముస్లింలే కాదు, మేము కూడా ఓట్లేసాం సార్. మా దళిత క్రైస్తవులు, మా క్రైస్తవ సమాజం అంతా కూడా ఓట్లేస్తేనే సార్ మీరు సీఎం అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, రఘురామకృష్ణంరాజు గారు ఎమ్మెల్యే అయ్యారు, డిప్యూటీ స్పీకర్ అయ్యారు సార్. మా ఓట్లు మీకు వద్దు అన్నట్టుగా మీ ప్రభుత్వం ఈరోజు మీ యొక్క వైఖరిని చూపిస్తుంటే నిజంగా మాకు చాలా బాధ, ఆవేదన వేస్తుంది సార్.
మీరు వాటి గురించి స్పందించడం లేదు సార్. ఈ చిన్న సంఘటన గురించి మీరు వేదిక మీద జనాల ముందు స్పందించడం నిజంగా చాలా ఏమంటారంటే బాధేస్తుంది సార్, చాలా బాధేస్తుంది సార్. మీలాంటి పెద్దవాళ్ళు మా పక్షాన లేకపోతే మా పరిస్థితి ఏంటి సార్? చిన్న సంఘటన మీద స్పందించడం తప్పు కాదు సార్. మరి పెద్ద పెద్ద సంఘటనల మీద క్రైస్తవులు అనాథలుగా బతుకుతుంటే, మా ఏడుపులకి కన్నీళ్లు తుడిచే ఒక్క చెయ్యి రాకపోతే, మా బాధలు వినటానికి ఒక్క చెవు లేకపోతే, మా మీద దాడి చేస్తున్న వాళ్ళని కనీసం ప్రశ్నించటానికి ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ముఖ్యమంత్రి రాకపోతే మరి మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఓట్లేసి గెలిపించుకున్న మీకే కదా సార్ మేము చెప్పుకోవాలి. మీరు కూడా మా సమస్యలు వినకుండా మమ్మల్ని వదిలేసి, మమ్మల్ని పరాయి వాళ్ళని చేసి, మమ్మల్ని అన్యాయంగా అనాథలను చేస్తే మరి నా లాంటి వాళ్ళు రోడ్డు ఎక్కాలి సార్. ఎందుకంటే మా క్రైస్తవుల తరపున కూడా ఎమ్మెల్యే ఉండాలి అని మా లాంటి వాళ్ళకి ఆలోచన వస్తుంది సార్. మా క్రైస్తవుల తరపున ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడడానికి లేదు. మమ్మల్ని కొడుతున్నా, తిడుతున్నా, మా ప్రార్థనా మందిరాలు కూలుస్తున్నా, మా మీద దాడులు చేస్తున్నా, మా మీద అనవసరమైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నా, గుండెలు బాదుకుని రోడ్లెక్కి అరుస్తున్నా, మా తరపున ఒక్క ఎమ్మెల్యే, ఒక డిప్యూటీ స్పీకర్, ఒక డిప్యూటీ సీఎం, ఒక సీఎం ఎవరు కూడా మా తరపున మాట్లాడడానికి లేకపోతే నాలాంటి సామాన్యుడు రోడ్డు ఎక్కుతాడు, పార్టీ పెడతాడు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓటేయద్దండి క్రైస్తవ సమాజమా. మన తరపున మాట్లాడటానికి ఒక్కరు లేకపోతే వీళ్ళకి మన ఓట్లు ఎందుకు ఇవ్వాలి? మన ఓట్లు మనమే వేసుకుందాం. క్రైస్తవుల తరపున మాట్లాడడానికి క్రైస్తవ ఎమ్మెల్యేని అసెంబ్లీలో కూర్చోబెడదాం, క్రైస్తవ ఎంపీని పార్లమెంట్లో కూర్చోబెడదాం అని మా గుండె రగిలిపోయి ఆవేదనలో నుంచి ఇలాంటి నిర్ణయం నేను తీసుకున్నాను సార్. దయచేసి ఇప్పటికైనా నా హంబుల్ రిక్వెస్ట్ టు అవర్ చీఫ్ మినిస్టర్ గారు, స్పందించండి సార్. మా మీద దాడులు జరిగినప్పుడు, మేము ఏడుస్తున్నప్పుడు, మేము అరుస్తున్నప్పుడు, మమ్మల్ని కొడుతున్నప్పుడు, మా ప్రార్థనా మందిరాలు కూలుస్తున్నప్పుడు స్పందించండి సార్. మీరు స్పందించకపోతే డిప్యూటీ సీఎం గారిని స్పందించమని చెప్పండి సార్. లేదంటే లోకేష్ గారినన్నా స్పందించమని చెప్పండి సార్. లేదంటే హోమ్ మినిస్టర్ గారినైనా స్పందించమని చెప్పండి సార్. లేదంటే మీ పార్టీలో ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక్క ఎమ్మెల్యే అయినా మా కోసం స్పందించమని చెప్పండి సార్. మా కోసం స్పందించమని చెప్పండి సార్. మమ్మల్ని కూడా గుర్తించండి సార్. మా ఓట్లు కూడా మీకు వేశాను సార్. గుర్తించండి సార్, ఇప్పటికైనా గుర్తించండి సార్. ఇంకా 3 సంవత్సరాలు ఉంది సార్ ఎన్నికలకి. సార్ మేము ఇంత ఏడుస్తున్నా మమ్మల్ని పట్టించుకోకపోతే కూటమి ప్రభుత్వానికి మేము ఎలా ఓట్లు వేస్తాం సార్? అంత చిన్న సంఘటన మీద మీరు మాట్లాడారు కదా సార్. కడప పాస్టర్ ఎక్కడి నుంచో వచ్చాడని. పెద్ద పెద్ద సంఘటనల మీద మాట్లాడండి సార్. ప్రవీణ్ పగడాల గారి కోసం కూడా మీరు మాట్లాడారు సార్. సార్ ఆయన విషయంలో ఆల్రెడీ మేము గుండెలు బాదుకొని ఏడ్చి ఇక న్యాయం మాకు దొరకదని చెప్పి ఇక వదిలేసి మాకంటూ సైనింగ్ అథారిటీ ఉండాలని ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. మా లాంటి కొంతమంది క్రైస్తవ నాయకులు మీరు మరలా ప్రవీణ్ పగడాల గారి ఇష్యూని ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక సంఘటనలో ఆయన ప్రస్తావన లేవనెత్తుతుంటే మా గుండెలు పిండేస్తున్నట్టుంది సార్. మాకు మరలా మీరు ఆయన మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నట్టుంది సార్. దయచేసి ఆయన మరణాన్ని ఎప్పుడు మాట్లాడరని నేను ఆశిస్తున్నాను సార్. సార్ మీకు చెప్పేంతటి వాడిని నేను కాదు. నేను చాలా చిన్నవాడిని సార్. వయసులో, అనుభవంలో, రాజకీయంలో, డబ్బులో, అన్నిట్లో నేను చాలా చిన్నోని సార్ నేను. దయచేసి రాష్ట్రంలో ఎక్కడ క్రైస్తవుల మీద అన్యాయం జరుగుతున్నా స్పందించి మాకు మీరున్నారన్న ఒక భరోసాని, ఒక నమ్మకాన్ని, ఒక ధైర్యాన్ని కల్పిస్తారని నేను ఆశిస్తున్నాను సార్. ఇట్లు సామాన్యుడు అభినయ్ దర్శన్.